బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనకు ముందే బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 5 మహిళా కార్పొరేటర్లు హస్తంగూటికి చేరుకోగా నేడు మరో ముగ్గురు అదే బాటలో పయనిస్తున్నారు. కేటీఆర్ పర్యటన వేళ జరుగుతున్న ఈ వరుస వలసలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమీక్షలో వీరు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా చేరుతున్న ముగ్గురుతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న 40 మంది కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పట్టు క్రమంగా జారిపోతుండటంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన కంటే ముందే బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ముగ్గురు కార్పొరేటర్స్ కూడా హైదరాబాద్ కు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరేందుకు గారు వాళ్ళందరూ కూడా సిద్ధమైనట్టు సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అధికార పార్టీలోకి వలసలు పరంపరగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి పలువురు కార్పొరేటర్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేరేందుకు కూడా మొత్తం కూడా రాజధాని బాటపట్టారు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం గడిచిన 3 రోజుల క్రితం కూడా 5 మహిళా కార్పొరేటర్లు మొత్తం కూడా బీఆర్ఎస్ చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ పీసీసీ అధ్యక్షుడు నేతృత్వంలో జాయిన్ అయిన నేపథ్యంలో మరలా తాజాగా ఈ రోజు కేటీఆర్ ఒకవైపున ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలోనూ ఒకవైపున ఆయన ఆ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు ఒక 4 వరకు నుంచి 5 వరకు కూడా ఇప్పుడు రాజధానికి వెళ్ళేసి అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మరో పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తానికైతే ఇక ఖమ్మం కార్పొరేషన్ సంబంధించి 60 కార్పొరేషన్ డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు చాలా వరకు కూడా అంటే ఒక 30 మంది పైగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్న నేపథ్యం ఉంది. వాళ్ళలో ఇప్పటి వరకు 10 మంది పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వగా ఇంకా మరలా మిగతా డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపెడుతున్న నేపథ్యం ఉంది. ఒకవైపున ఖమ్మం జిల్లాలో ఖమ్మం కాన్స్టిట్యూన్సీ జరుగుతున్న అభివృద్ధిని చూసి కూడా చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. తాజాగా కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన మధురలో ఖమ్మం నగరంలో పర్యటన నేపథ్యంలోనూ ఆయన పర్యటన కొన్ని గంటల ముందే బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు మిగతా వాళ్ళని కూడా కాపాడుకోలేని పొజిషన్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా మారుమోగిపోతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క అధికార పార్టీలోకి వలసలు జోరు పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకసారిగా బేజారైపోతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా చాలా వరకు కూడా అభివృద్ధి పనుల కోసం అంటూ మారుతున్నట్టుగా ఆ స్లోగన్ ని ఆసరా చేసుకొని ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ప్రసన్న. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.